అన్ని బాగానే ఉన్నాయి పథకాలు, ఏం అనుమానం లేదు. చాలా హాయిగా ఉంది. అందరికి ఉచిత పథకాలు ఇస్తున్నారు, అందరికి టైంకి ఇస్తున్నారు, పెన్షన్లు కానీ ఏదైనా కానీ అన్ని బాగానే ఉన్నాయి. చాలా బాగుంది ప్రభుత్వం. అంటే గతంకి ఇప్పటికి ఏం గమనించారు సార్ మీరు? గతంకి ఇప్పటికి తేడా కాలం. గత ప్రభుత్వంలో భయాందోళన ఉండేవాడు, ఎవడు కొడతాడు, ఎవడు మా ఆస్తులు ఆక్రమణ చేస్తాడు, మా భూమి మా కాకుండా చేశాడు. ఇప్పుడు నా పొలే ఉంది, నాకు 22 చూపిస్తాడు వరంగల్లో. అంతకుముందు అడగడం బాగానే ఉంది. ప్రభుత్వం మారింది, వేరే వాడికి 18 సీట్లు ఎక్కువ చేశాడు. వాడు ఇస్తున్నాడు, పార్టీషన్ చేయించున్నాడు, ఎంఆర్ఓ డబ్బులు ఇచ్చాడు, మేనేజ్ చేస్తున్నాడు వాడు బిల్డరు. మరి నేనేం చేయాలి? నేను ఫైట్ చేశాను రాపర్ ఛానల్, 2 సార్లు కలెక్టర్ దగ్గర వెళ్ళాను. ఆయన కొలతలప్పుడు రాలేదు అసలు క్యాండిడేట్. మరి నేను ఇది తహసీల్దార్ ముఖాముఖి కూర్చోబెడతా అన్నారు, ఆయన రాసలేదు. ఏం చేయాలి నేను? అది వ్యక్తి లోటు. అవతలాడు వాడు ఫాదర్ ఏమనలేదు, వాళ్ళ అమ్మిన ఆస్తులు అన్నీ ఉన్నాయి, డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. 39 అమ్మారు వాళ్ళు. కానీ అవతల అతను అసలు 63లో రాశారు తాతగారు. సరే బాబాయ్, ఈ ప్రభుత్వంలో మరి వీళ్ళు జనం అనే కార్యక్రమం పెట్టినవ్వండి, ప్రజా దర్బార్ అని పెట్టండి, మీకు ఎలా అనిపిస్తుంది? ప్రజా దర్బార్ పెడితే చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తాం. ఇప్పుడు చెప్తారన్నా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అదే ఉద్దేశంతో ఉన్నారు. ప్రతి గ్రామంలో సభలు ఏర్పాటు చేసి రైతుల ఆదుపాదకాలు తెలుసుకుంటారన్నారు. ఇది ఇంకా కార్యరూపం రాలేదు, వస్తే చెప్తాం మేము ప్రచారం చేయాలి. కాదు ఈ విలేజ్కి ఏంటంటే మెయిన్ ఇది మంచినీళ్ళు, ఫ్లోరైడ్ సమస్య. ఒకప్పుడు మంచినీళ్ళు ఉండేవి, కోకోల్ కంపెనీ రాలిమూజు, తర్వాత వాటర్ కాలుష్యం అయిపోయింది. ఇప్పుడు మా నుంచి మంచినీళ్ళు ఉన్నప్పుడు మంగళగిరి మున్సిపాలిటీకి నా ఉద్దేశంలో నా హోదా నాకు 88 నవ్ ఎట్ ప్రజెంట్ దాదాపు 40-50 years మంగళగిరికి విత్ పోస్టర్ పంప్ సెట్ ద్వారా పంపారు ఇక్కడ నుంచి అక్కడ వాటర్ మంచినీళ్ళకి. మంగళగిరి వాళ్ళు ఏమో కృష్ణానది వాడుకుంటున్నారు, ఫ్లోరైడ్ ఇచ్చినారు. మాకు ఏది లేదు, మాకు జనాలు వెళ్ళి మా ఊరి మీద జనాలు వెళ్ళి కృష్ణా వాటర్, కానీ మాకేం లేదు, మేము ఆ ఫ్లోరైడ్ వాడే వాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు ఎలా చేస్తున్నారు? మీరు మంగళగిరి నియోజకవర్గం అనుమానం లేదు. ఆయన ఏంటంటే నైపుణ్య శిక్షణ ఇస్తున్నాడు. మొన్న కొంతమందికి మంగళగిరి నియోజకవర్గానికి క్యాంపస్ సెంటర్లు పెట్టి ఉద్యోగాలు ఇప్పించారు. ఆయన వెళ్ళిపోతారు, వాళ్ళ పేపర్ న్యూస్ కూడా ఉంది. వాళ్ళు ఐటీ కంపెనీ టీసీఎస్ వాళ్ళు వస్తున్నారు విశాఖపట్నం, అవి ఆయన కిందగా ఎంతమంది ఉద్యోగాలు కలిపి అయిపోతున్నారు. ఇక్కడ కూడా 4 విద్యాలు వచ్చినాయి, ఇంకా కూడా ఏదో వస్తున్నాడు కూడా. ఏది వాళ్ళు ఏదో గుర్తులేదు కానీ వాళ్ళ పేపర్లో రాజధాని ఏరియాలో ఒక న్యాయ వ్యవస్థ సంబంధించిన ఏదో మొత్తానికి ఒక విశ్వవిద్యాలయం రాబోతుంది ఇక్కడికి. అంతకుముందు ఉన్నాయి కదా, అమృత్, ఏది ఎస్ఆర్ఎమ్, తర్వాత ఇంకా బిట్టు ఏ ఉన్నాయి యూనివర్సిటీలు. ఇవాళ కొత్త ఇంకో యూనివర్సిటీ కూడా రాబోతుంది. అమృత్ లో ఇంకోటి కొత్త నేను గుర్తు రావట్లేదు, ఇవాళ ఇప్పుడే పేపర్ చదివాను. సరే బాబాయ్, మరి నారా లోకేష్ గారు అధికారంలో ఉన్నంత కాలం 5 సంవత్సరాలు ఐటీ కంపెనీలు ఉన్నంత కాలం కాదు, చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం అని చెప్పు. సరే చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం చాలా బాగుంటుంది, దేశమే బాగుంటుంది, రాష్ట్రమే కాదు. ఆయన 2047 దేశంలో గుర్తింపు పొందిన దేశంగా వరల్డ్లో గుర్తింపు పొందిన భారతదేశం ఉన్నారు. అదే ప్రధానమంత్రి ఉద్దేశం, అదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం కూడా. మన రాష్ట్రం ఇంకా ముందు చాలా ప్రగతి సాధిస్తుంది. అప్పుడు ఎదుర్కొంటున్నారు, ఇంత అప్పుడు కూడా నీకు టైంకి ఇస్తున్నాడు. మీకు గొప్పతనం ఏది పేమెంట్స్ టీచర్లకు కావచ్చు, ఇంజనీర్లకు కావచ్చు, అన్ని ఏ లోటుపాట్లు అన్ని రేపు జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి. బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్, రోడ్లు కానీ, వాటర్ కానీ, ఏది ఎలక్ట్రికల్ అండర్ గ్రౌండ్ కానీ ఏది రాజధాని. అలాగే ఆయన సమానంగా చూస్తున్నాడు. రాయలసీమ చూస్తున్నాడా, కర్నూలు ఏది హైకోర్టు బెంచ్ పెడుతున్నాడు కదా, మరి విశాఖపట్నంలో పరిశ్రమ డెవలప్ చేస్తున్నారు కదా, అన్ని చేస్తారు వాళ్ళు. ప్రాంతీయతత్వం ఉండదు దీనిలో. 3 రాజధానులు ఉండవు, రాష్ట్రంతో ఒకటే. సార్ మీ పేరు? నా పేరు రామచంద్ర. సార్ ఎలా ఉంది సార్ ఈ మంగళగిరిలో కానీ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చేది మీకు అనేది ఎలా అనిపిస్తుంది సార్? బాగానే ఉంది, లోకేష్ బాగానే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి ఇక్కడ బాగానే ఉన్నది. ఏ కార్యక్రమానికైనా అటెండ్ అవుతున్నారు, బాగానే చూస్తున్నారు, బాగానే ఉన్నది. నారా లోకేష్ గారు అధికారంకి వచ్చిన తర్వాత ప్రజల పట్ల ఉన్నారంటారా? ఖచ్చితంగా ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. కానీ యోగాలలో చెప్పినట్టు మరి నేను ప్రజలకు అండగా మేము ఉంటాం, మా ప్రభుత్వం వస్తానన్నారు, ఉందంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది. అయితే కొద్ది టైం పట్టచ్చు, ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. లోకేష్ గారు బాగానే ఉంది, ప్రభుత్వం కూడా బాగానే ఉంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అన్ని అరాచకాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సార్, మీరేమనుకుంటారు? సహజంగా పొలిటికల్ గా ఉంటది కాబట్టి అది కామనే. ఇది ప్రభుత్వం అయితే బాగానే ఉంది, ఇబ్బంది. 5 సంవత్సరాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కదా, అప్పటికి ఇప్పటికి తేడా అనేది ఏం గమనించారు? తేడా అనేది అంటే డెవలప్మెంట్ మీద వీళ్ళు బాగా దృష్టి పెట్టారు.
అంతకుముందు డెవలప్మెంట్ మీద దృష్టి లేదు. ఎంతసేపటికి ఏంటంటే అసలు జనానికి డబ్బులు వేయడం ఏదో ఇక ఆ రకంగా వెళ్ళారు తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ మీద దృష్టి పెడతాం. అసలు రోడ్లు గీట్లు అన్ని రకాలుగా ఇక అది అలా. అంటే చాలా మంది పథకాలు చెప్పేసి హామీలు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు జనాలకు ఆశ చూపెట్టారు అని అంటున్నారు, నిజమంటారా? అట్లాగేం కాదు, కొంత ఉంటది అంతే తప్ప వర్క్ చేయకుండా కుదరదుగా. మనం ఎన్ని చెప్పినా ఏం చేసినా కానీ కనపడుతుంది, మనం చేసే వర్క్ కనపడుతుంది కదా. అందుకని బాగానే ఉన్నది, ప్రభుత్వం అయితే బాగానే ఉంది, వర్క్లు అయితే చేస్తున్నారు, మొదలు పెట్టారు. సెంట్రల్ నుంచి కూడా కాస్త ఫండ్స్ అవి పర్వాలేదు, బాగానే ఉంది. మనకి మద్దతు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సెంట్రల్ వాళ్ళు, సెంట్రల్ నుంచి కూడా ఫండ్స్ ఉన్నాయి, పర్వాలేదు, ఇబ్బంది లేదు. అంటే కూటమి ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఎలాంటి పనులు ఎలా చేస్తున్నారు సార్? ఇప్పుడు ఇక్కడ ఏ అవసరాలు ఉన్నా ముందు లోకేష్ వస్తున్నాడు, ఏ అవసరాలు వస్తున్నాడు, ఆ వర్కులు వాటికి చేస్తున్నాడు, శాంక్షన్ చేస్తున్నాడు, పనులు జరుగుతున్నాయి. సార్, రోడ్ల విషయంలోకి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం చేత మేము పూడిస్తున్నాం అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? చేస్తున్నారు, అన్ని ప్యాచ్ వర్క్లు అన్ని రోడ్లు కూర్చోడానికి మంగళగిరి బ్రహ్మాండంగా అసలు అన్ని గుంతలు అయిపోయినాయి. ఇప్పుడు అన్ని చేస్తున్నారు అన్నారు, మొత్తం మంగళగిరి అంతా కూడా చేస్తానే ఉన్నారు. సార్, ఎలా ఉంది సార్ మరి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గురించి ఏం చెప్తారు? సూపర్, నెంబర్ 1, తిరుగులేదు. అట్లాంటి నాయకుడు ఖచ్చితంగా గెలిపించుకోవాలి. నిన్న కాకినాడలో జరిగిన బియ్యపు గురించి సీ చేయండి అన్నారు కదా, అన్యాయంగా అక్రమంగా తీసుకెళ్తుంటే. అవును, వాస్తవం 100% కరెక్టే కదా, అది తప్పే ఉంది. అర్హంగా వెళ్ళకూడదు. ఏమన్నాడు, ప్రజల సొమ్ము ₹1 ఉంటే దేనికో దానికి డెవలప్మెంట్ కో ఇంకోటికో సంక్షేమ పథకాలకు దేనికో దానికి ఖర్చు పెడతాం. ఈ రకంగా అన్యాయంగా దళారులు వెళ్ళిపోతుంది, బ్రోకర్లు తినేస్తున్నారని చెప్తున్నాడు, అది కరెక్ట్. అది సార్, ఎలా చూడుకోవాలనుకుంటున్నారు సార్? 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా చూడాలనుకుంటున్నారు? మనం ఎట్లాగే చూడాలనుకుంటున్నాం, ఇలాగే కొనసాగాలి, డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి, ప్రజల సంక్షేమ పథకాలు అన్ని చూడాలి, ప్రజలు సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలి, సంక్షేమం ఇవ్వాలి, డెవలప్మెంట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలో కోరుకుంటాం. మన భారతదేశంలో సగమ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా బాగుండాలి కూడా. ఇప్పటివరకు ఏంటంటే డెవలప్మెంట్ లేకుండా అయిపోయింది, దాంతోపాటు రాజధాని లేకుండా అయిపోయింది, ఇలా ఉంది. ఇప్పుడు ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాం. సహజంగా ప్రజలకు మనం ఏం కోరుకుంటాం అదే కోరుకుంటుంది. అంటే ఒక్క మాటలో మీరేం చెప్తారు సార్ చంద్రబాబు నాయుడు గారి గురించి? ఓకే, విజన్ ఉన్న నాయకుడు, దాంట్లో సందేహం అయితే లేదు ఖచ్చితంగా. కాకపోతే ఆయన కూడా ఈసారి ఖచ్చితంగా దృష్టి పెట్టి డెవలప్మెంట్ మీద, రాజకీయాలు కాకోకుండా పొలిటికల్ కాకుండా ఖచ్చితంగా డెవలప్మెంట్ మీద, రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టి చేసుకుంటూ పోతే బాగానే ఉంటుంది. మీ పేరు? షేక్ రహమతున్నీసా. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కాకాణి దర్గా కాడ నుంచి వచ్చాము. అమ్మా, ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వం అనేది, మీకు ఎలా ఉందా? అసలు ఎందుకు వచ్చారు ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వం ఓటు హక్కు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి తప్పితే రెండో దానికి నేను ఓటు వేయలేదు నాన్న. నా తెలుగుదేశం ఎన్టీ రామారావు కాడ నుంచే మేము అభిమానులు. అందుకని చంద్రబాబు న్యాయం చేస్తారని ఈసారి కావాలని ఏపిచ్చి గెలిపించాము, ఎప్పుడు గెలిపించాము మేము. కానీ మా దర్గా కాడ మాకు చాలా మోసం జరిగింది. మా అత్తమామలు కష్టపడి వృద్ధిలోకి తెచ్చిన తర్వాత మా పిల్లలు తినేసరికి మా నోటికాడి 11 సంవత్సరాల నుంచి తీసేశారు. మేము చాలా సార్లు విజయవాడ కాడికి, వహద్ బోర్డు కాడికి అందరం వెళ్ళాము. చాలా సార్లు వెళ్తే ఏ న్యాయం జరగలేదు. న్యాయం జరగలేదని ఆడోళ్ళు చాలా బాధపడి రావటానికి వెనకడుగేస్తుంటే కావాలని ఇప్పుడు అందరం మేము వచ్చాము. మాకు కంపల్సరీ మా హక్కు మాకు కావాలా. మా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లి చేయాలంటే నాన్న 4 లక్షలు లేని ఆడపిల్ల పెళ్లి కావటం లేదు. మేము అక్కడ వృద్ధి చేసుకొని బతికే టయానికి మాకు 4 లక్షల ఆదాయం ఒక నెలకి కష్టపడి చేస్తే మాకు హక్కు లేదు. మాకు న్యాయం జరగటం లేదు దర్గా కాడ. మా హక్కు మాకు కావాలని నరేంద్ర గారు ఇప్పిస్తామని మాకు హామీ ఇచ్చారు. న్యాయం చేస్తారని మేము వచ్చాం నాన్న. ఈ తెలుగుదేశం పార్టీ అనేది గెలిచిన తర్వాత మీ పట్ల ఉందంటారా? మా పట్ల అభిమానం, మేము ఎప్పుడు గెలిపించాం కాబట్టి మాకు కంపల్సరీ న్యాయం జరిగిద్దని ఆశపడుతున్నాం. మేము అసలు ఎందుకు నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తిని? మీరు ఎందుకు నమ్ముతున్నారు? నమ్ముతున్నామంటే పోయినసారి కూడా అందరికి ప్రతి దానికి న్యాయం చేసే ఉన్నారు కాబట్టి మా హక్కు మాకు ఇప్పిస్తారని మేము న్యాయంగా నమ్ముతున్నాము. అంటే మీరేం చెప్తారమ్మా ఈ కూటమి ప్రభుత్వం గురించి? మరి ఒక మాటలో ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం మేము కావాలని ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి, వాళ్ళు గెలిచి బాగుండారు కాబట్టి మాకు న్యాయం చేస్తే మేము చాలా సంతోషిస్తాం. మేము మా పిల్లలు కడుపు నిండి అన్నం తినాలంటే మా హక్కు మాకు కావాలి. మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తదంటారా? చేసిద్ది, కంపల్సరీ చెయ్యాలో మాకు న్యాయం. నరేంద్ర గారు మాకు అంతగా నమ్మకం ఇచ్చారు, మేము చేస్తామన్నారు. మా వార్డు అనేది మేము ఎప్పుడు ఏ రోజు ఏ పార్టీకి వేసేరగం నాన్న, తెలుగుదేశానికి తప్పి. నరేంద్ర గారు అంత నమ్మకం చేస్తారనే మాకు నమ్మకం ఉంది ఇప్పుడు కూడా. థాంక్యూ.